ఇప్పుడు మిమ్మల్ని ఏదో కించపరచాలని మాత్రం నేను ఈ క్వశ్చన్ అసలు అడుగుతలేను. లైవ్ లో అందరికి ఒకటి ప్రూవ్ చేయాలని మాత్రమే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఏదో తప్పు అస్సలు తీసుకోకండి గురుగారు. ఇప్పుడు నేనున్నా నా గురించే చెప్పండి మీరు లైవ్ లో. మీరు వేసిన ప్రశ్నలకి నేను ఇప్పుడు మీరు ప్రతి దానికి మనం ఒకటి చెప్పాలి అంటే ఆ ప్లేస్ ఒకటి ఉంటది అని మీరు చెప్పారు. అట్లా ప్లేస్ లేకుండా ఈ రోజు స్టూడియోల ముందుకు వచ్చి ఫట్వా స్వా అనగానే మనుషులు స్టాచ్యూ అయిపోతారా? మనుషులు చెయ్యి లేపలేరా? ఇట్లా ఎవరైతే డివోషనల్ గా వస్తారో వాళ్ళనే మీరు కాపాడాలనుకుంటారా, లేకపోతే ప్రతి ఒక్కరి మీద కూడా రియాక్ట్ అవుతారా? అంటే ఇప్పుడు మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపాలు చేసిరని మీరు అంటున్నారా? చేస్తారు. భార్య భర్తలు ఉంటారు, వాళ్ళకి 7 జన్మలని మీరు చెప్పారు. అది అగ్రీ కోరుకుంటేనే, కోరుకోపోతే అది కూడా లేదంట. అయితే ఇప్పుడు ఆ అమ్మాయిని సైంటిఫికల్ గా చూసుకుంటే హిప్నోటైజ్ చేసిరని చెప్పాలి. అమ్మాయి అడిగిన ప్రతి ప్రశ్నలో పౌర్ణమి ఎప్పుడు వస్తుందో అని చెప్పలేకపోయింది. నెలకి ఎన్నిసార్లు వస్తుంది పౌర్ణమి? తెలియదు. మరి విజయనగరం ప్రజలు తిరస్కరించారని కామెంట్లు కూడా పెట్టారు కదా, మరి నిజానికి వాళ్ళు తిరస్కరించాల్సిన అవసరం లేదు కదా. అక్కడ ఫస్ట్ ఆమె పాము అని కన్ఫర్మ్ అయితే కదా అక్కడ దాకా మనం అనేది ఒక గురుగారు. ఇక్కడ కొంతమంది నాగమణి అని మాట్లాడుతున్నారు. ఈ నాగమణి గురించి మాట్లాడడానికి కొంత కారణం వరకు సినిమాల ప్రభావం, సీరియళ్ల ప్రభావం అని నేను అంటా. అదేదో నాగగోళంలో నాగదేవత సీరియల్ ఉందమ్మా. ఇలా దేవతలు ఉన్నాయి కదమ్మా. మళ్ళీ 4వ వాడు ఉన్నాడు. మీరు బాగా గమనించండి. మీరు లిటిల్ కృష్ణ చూసారా ఎప్పుడైనా? చిన్న పిల్లలు కానీ శ్రీకృష్ణుడు పాము మీద తాండవం ఆడాడు. ఆయన గారు ఒక విషయం గురించి సముద్రంలో దిగుతాడు, ఒక బొమ్మ కోసం అని దిగుతాడు. దిగినప్పుడు ఆ సముద్ర గర్భంలో వెళ్తే విషం బాగా ఉండి ఆ సర్పం అంతా నీళ్ళన్నీ చేసేస్తే తండ్రి పైకి వస్తాడు. పైకి వచ్చే సర్పం మీద వచ్చి నిలబడితే ఈ ఒక కాలు మీద నిలబడి ఉంటాడు కదా, అది 4వ సర్పం తల్లి. ఆ పేరు నేను చెప్తాను. ఆయన పేరు కాళేంద్రుడు. కాళేంద్రుడు ఆయనకి ఎప్పుడు విషయం ఉండడం చేత ఈ తండ్రి వెళ్ళి దాన్ని ఓడిపించి గెలిపించి వచ్చినప్పుడు ఆయనకు గుర్తుగా ఈడ 2 ఉంటాయి. ఇట్లా పడగ మీద శ్రీకృష్ణుడు 2 కాళ్ళ హద్దులు ఉంటాయి తల్లి. ఆయన 4వ వాడికి విముక్తి జరిగింది. వాసుకి మాత ఎవరు తెలుసా? మనకి తెలిసిన దగ్గర ఇక్కడ వాసుకి మాతనే రేణుకామాత. రేణుకామాత ఎల్లమ్మ కాదు. ఇంత వివరంగా రాసింది మన దగ్గర. ఎలా సంబంధం పాము నుంచి ఉంది, ఏ విధంగా సంబంధం ఉంది. ఇలా పాముల లోకములో ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారమ్మా? 5 మంది ఉన్నారు ఇక్కడ. 5 మంది ఎందుకున్నారో తెలియదు. మణిహారం ఉందా నెత్తి మీద పాముకి? ఈ మణిహారం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా తల్లి? ఎప్పుడైనా నాగం పాము మీద మణిహారం ఉందంటారు కొంతమంది అంటారు. మణిహారం లేదు నాగం పాము మీద. ఇది వచ్చేసేసి ఆ ఆదిశేషు ఈ భూమి మండలాన్ని మోస్తాడు కదా, ఆయన అనంత శేషు అయి మోసినప్పుడు భూమి చిన్నగా కనబడుతుంది నెత్తి మీద. అది మెరుస్తూ ఉంటుంది. ఆ మెరిసిందే ఈ యొక్క నాగమణి అంటారు. అంతేకాని రియల్ గా నాగమణి లేదు. చాలా మంది మోసం చేస్తారు. నాగమణి ఉందని చాలా మందిని అరెస్ట్ చేశారు. చాలా కొద్దిమంది కథలు అయ్యాయి. అది వేరు. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నట్టమ్మా, పాముల లోకం అంత సులభంగా వచ్చింది కాదు నా తల్లి. దానికి దేవాది దేవతల హక్కులు ఉన్నాయి. మీకు తెలుసా? త్రిపురాసురులు అనే రాక్షసులు ఉన్నారు. త్రిపురాసురులని ఒకసారి విల్లు పెట్టి చంపిండు శివుడు. అదొక నేను మొన్న కూడా చెప్పిన. త్రిపురాసురుని వధించింది వాసుకి మాతతోని. వాసుకి మాతని విల్లులాగా పెట్టి ఆయన వదులుతాడు, శివుడు వదులుతాడు. త్రిపురాసురులన్న రాక్షసుల్ని వధించాడు ఎవరు? శివుడు. ఇంత ఘనమైన చరిత్రలు ఉన్నాయి తల్లి ఈ పాములకి. ఈ ఉట్టిగా పాములు నా మీదకి వచ్చేస్తాయని అంటారా? దైవాధీనం లేనిది సర్పాలు కదలవమ్మా. అలాంటిది అక్కడ పెట్టిన నీవు విష్ణు మహానీయుడిదో శివుడిదో లేకపోతే ఇంకెవరెవరో విగ్రహాలు తీయాలి అంటే దేవుళ్ళ అనుమతి అవసరం లేదా? కావాలి కదా. ఎంత చరిత్ర అమ్మా దేవుళ్ళది. ఇప్పుడు చిన్న చరిత్ర నేను చెప్పాను కదా, ఇండెక్ట్ చరిత్ర ఇది చాలా పెద్దది. ఇంత పెద్ద లోకం ఉందమ్మా. ఇంత పెద్ద లోకం వదిలిపెట్టేసేసి నువ్వు ఉట్టి నాదసరమోగంగానే అయిపోతుందా? కొంచెం ఆలోచించాల్సిన ప్రశ్నలు ఇవన్నీ, ఊరికే చెప్పేటి కాదు. మీరు అడిగారుగా ప్రశ్న, దేవలోకానికి ఎవరు అంటే ఆవిడ ఏం చెప్పింది మీరు విన్నారుగా. తర్వాత కాదు, ఇక్కడ నేను కొంతమందిని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు. అసలు రియల్ నేమ్ ఎవరిది అనేది మాకు కూడా ఎవరికి లేదు. ఇప్పుడు 5 దేవతలు, దేవాది దేవతలు. 5లో ఎవరి పేరు చెప్పినా కూడా హెడ్ అంటారా? అలా ఉండదు. హెడ్ మళ్ళీ హెడ్లు లేరు ఇక్కడ. మరి సమస్య. భూమండలాన్ని మోస్తున్నవాడు ఆదిశేషు. అన్ని మండలాలు తిరుగుతున్నవాడు వాసుకి. శివుడి యొక్క ఈ కంఠాన్ని కాపాడుతూ రక్షిస్తున్నవాడు కర్కాటేశ్వరుడు.
అంటే శివుడి యొక్క ఆ విషయాన్ని కూడా ఆపగలిగాడు ఆయన గారు. ఇలా ఒక్కొక్క దేవుడికి లోకం అప్పచెప్పారు, కానీ సర్పం అనేది ఒక లోకం. దాంట్లో వాళ్ళు తండ్రి ఎవరైతే కశ్యప ప్రజాపతి ఉన్నాడమ్మా, ఆయన నాగలోకాధిపతి. అంటే ఆయన కూడా ఈయన అందరికి దేవాది దేవతల శక్తులు పొందినవాడు. ఆయనకి 2 భార్యలు, 1000 మంది సర్పాలు. అధిపతి ఆయన కూడా అధిపతిగా. ఆయన పిల్లలు ఈ వాసుకు వీళ్ళంతా ఏంటంటమ్మా రాజ్యాధికారులు, క్షేత్రపాలకులు అంటారు వీళ్ళని. భూమండలాన్ని కాపాడడానికి అని చెప్పినప్పుడు అతల వితల సుతల మహాతల రసతల తలాతల పాతాల కదా. ఇట్లా మొత్తం ఈ 7 లోకాలన్నీ భూమికి కింద ఉంటాయమ్మా. వీటన్నింటిని కాపాడే వాళ్ళు వచ్చేసేసి ఆదిశేషు. ఇందులో రసాతలని కాపాడే వాళ్ళు వాసుకి. ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ డీప్ గా మన దగ్గర ఉన్నాయి కదా. ఇలా లోకంలో పాముల గురించి చరిత్రలు తెలుసుకొని దాని గురించి వెంటాడుతున్న ఒకే ఒక్క దేశం మన దేశం. మిగతా వాళ్ళు పాముల్ని ఫ్రై చేస్తున్నారు. గమనించండి. అంత గొప్ప చరిత్రలో మనము మన జాతిని మనం కించపరుచుకునే స్థితికి ఎందుకు దిగుతున్నాము అంటున్నాను ఇక్కడ నేను. వేరే దేశంలోనేమో వాటిని ఆహారంగా తింటే ఇక్కడ మనం వారిని పూజిస్తున్నాముగా. అలాంటి శక్తిని మనం ఎంత గౌరవంగా పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఎవరి అనుమతి అవసరం తెలుసా తల్లి? విష్ణు అవసరం, మహానీయుడి అవసరం అంటే ముక్కంటిది, తర్వాత లక్ష్మీమాతది అవసరం, అమ్మ తల్లి జమదాగ్ని భార్య రేణుకామాతది అనుమతి అవసరం. ఇలా ఈ దేవతల అనుమతి అవసరం, నాగదేవత అవసరం లేదు ఇక్కడ. మీరు ఆలోచించాల్సిందంటే అమ్మాయి అవగాహన ఉన్నది అవగాహన లేదని కాదు, కొంచెం కాపాడండి. నేను కూడా ఏంటంటే పోలీస్ అధికారులకు కూడా ఈ విషయం కొంచెం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో వచ్చారు కదా, ఈ విషయం పోలీసుల దాకా పోతే మళ్ళీ ఆమె లైఫ్ కే ప్రాబ్లం. ఈ అమ్మాయిని థ్రెటనింగ్లు పెట్టకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరు అసలు తప్పుగా పెట్టడం, ఈ అమ్మాయి ఇన్నోసెంటే. నీకు అంత వయసు వచ్చిన వాడివి నువ్వు అలా రావడం అనేది తప్పు కదా. కారణ జన్ముడవు నీవు. ఇప్పుడు కేసు పెడితే ఆయన మీద పెట్టాలంటే ఆయన మీద కేసు కూడా పెట్టకూడదు. పిలిచి ఆయనకి అడగాలి, నాయన కొంచెం మర్యాదతో జరుగుతున్న సమాజం, కొన్ని మర్యాద విలువలు ఉన్న ఆలోచనలు, నీకు ఒక బిడ్డ లాంటిది, నీకు ఒక తొడగొట్టిన లాంటిది, నువ్వు వచ్చేసేసి నాకు ఇక్కడ మచ్చుంది అక్కడ మచ్చుంది అని చెప్పేసి ఒక జీవితాన్ని అలా తీసుకునే హక్కు ఎవరికి లేదు. మనందరం అందరూ భాగస్వామ్యం తీసుకోవాలి. ఛానల్ వాళ్ళకి చెప్పేది కూడా ఏంటంటమ్మా, అలా అమ్మాయి జీవితం చిన్న భిన్నం కాకూడదమ్మా. ఈరోజు మనం గొడవ పడదాం అందరం, ఈరోజు మనం అందరం తిట్టుకోవాలి, ఈరోజు మనం అందరం ఏకం కావాలి, కానీ ఒక ఆడబిడ్డని కాపాడాలి, అలానే అవతలున్న వ్యక్తిని కూడా కాపాడాలి. జ్ఞానోదయం చాలా ముఖ్యమైనది ఇక్కడ. ఇప్పుడు తలా తోకలేని ప్రశ్నలు వస్తున్నాయని మీరే అన్నారు. ఇలాంటి వ్యక్తికి మరి సరైన ప్రశ్నలు జవాబులు ఇచ్చేది ఎవరు? మరి పోలీస్ అధికారులు ఇవ్వాలి. వాళ్ళకు మనం కూర్చోవాలి. అప్పుడు ఇద్దరం కలిసి ఎవరిని కాపాడాలి? ఈ అమ్మాయిని కాపాడాలి. ఈ అమ్మాయి తిట్టుకుంటుందిగా మనల్ని. అప్పుడు పెట్టమన్న శివరుద్ర సాధుకి 11 తరాలు బిచ్చం అడుక్కుంటూ తిరుగునాయన శాపం పెట్టమని భవితని నేను అనర్గలంగా దాన్ని ఆహ్వానిస్తాను. ఎందుకంటే నేను ఆ బిడ్డని కాపాడినా అని. ఆ శాపం నాకు తగలని తల్లి. ఇది ఎక్కడ శాపం అమ్మ? ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు నీవు. నీకు ఎంత నాలెడ్జ్ ఉందో తెలియదు. అంతమంది ఛానళ్ళ మధ్యలో నాకైతే కండ్లలో నీళ్ళు వచ్చాయి. నేను పక్కన మా వాడు చెప్తూనే ఉన్నా, అమ్మాయి ఎంత ఇన్నోసెంట్గా ఉంచుడు, అసలు ఎక్కడ పోతుంది ప్రపంచం అని. అంటే వదిలేసామి, మనం చెప్తే వింటారా అంటే లేదు, వదిలితే ఒకళ్ళు పోయి ఒకళ్ళు వస్తారు. ఎంతమందికి ఈరోజు రక్షణ లేదు తెలుసా అమ్మ? శారీరక వ్యామోహానికి ఏమైనా చేయడానికి సిద్ధమైంది ఇక్కడ లోకం. అలాంటి దాంట్లో అందరి బాధ్యత ఉంది. కించపరిచే విషయాలు కాదు ఇవి. మనల్ని గౌరవపరచాలి, ఖండించాలి. ఖండించకపోతే మన గౌరవం రాదు. మనల్ని చూసి వేరే వాళ్ళు తక్కువ అంచనా వేస్తారు. ఇప్పుడు మనం వేరే వాళ్ళని చూసి నవ్వుకుంటాం కదమ్మా, వాల్యూ పోగొట్టుకున్నట్టే. అంత వాల్యూ పోతుంది. కొంతమందిని చూసి ఎట్లా నవ్వుకుంటాం ఛానల్లో? ఆడ దేవుని తగ్గించినట్టు కదా. మన శాసనం ఏంది? మనం కాపాడుకోవాలంటే అందరం ఒకటి కావాలి. అంతేకాని నేను ఏ అమ్మాయి పేరు తీసుకోలేదు తల్లి. గురుగారు, ఇక్కడ కొంతమంది నాగమణి అని మాట్లాడుతున్నారు. ఈ నాగమణి గురించి మాట్లాడడానికి కొంత కారణం వరకు సినిమాల ప్రభావం, సీరియళ్ల ప్రభావం అని నేను అంటా. అదేదో నాగగోళంలో నాగదేవత సీరియల్ ఉందమ్మా, నందిని సీరియల్ ఒకటి, ఇంకా కొన్ని సీరియల్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేశారంటే అప్పట్లో నాగిని వీళ్ళందరూ ఏం చేశారంటే, ఈ మహానుభావులంతా బాగానే ఉంటారు. అమ్మాయిలు క్యూట్ గా, ఎర్రగా, బుర్రగా బాగానే ఉంటారు. అమ్మా నాన్నలు లేని సమయంలో పాములు అవుతారు ఇంట్లో. ఇవన్నీ ఎవరు లేని సమయం ఇలాంటిది వీళ్ళు ఊహించేసుకొని ప్రేరేపితంగా పోయారు. మీకు ఎందుకు తల్లి? ఇప్పుడు మీరు మాకంటే చాలా చిన్నవాళ్ళు కాబట్టి శక్తిమాన్ ఒక సీరియల్ వచ్చేది. అది ఇప్పుడు బహుశా తగ్గింది. దాన్ని తిరిగి ఇట్లా తిరుగుతాడు, శక్తిమాన్ కాపాడుతాడని చాలా మంది బిల్డింగ్ల మీద పడ్డారు తల్లి అప్పట్లో. అది ఉన్నాయి. అంటే సీరియల్ ప్రభావము ఈ వయసు మీద ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒకవేళ నిజమైన దైవాధీనము ఇదేమన్నా ఉంటే అమ్మ ఒక వర్డ్ చాలు. మీరు అమ్మాయిని అడగాలన్నా కూడా భయం వేసేది. అమ్మాయి కొంచెం డిఫరెంటివ్గా మాట్లాడేసరికి మీకు 100 ఛానళ్ళల్లో 100 ఆన్సర్లు దొరికాయి. నిజమైనది ఏంటంటే ప్రేరేపణ ఏదో జరుగుతుంది అమ్మాయిది ఎంతలో ముందో. ఒకసారి ఆ అమ్మాయిది సంబంధించినంతా మన హిస్టరీ ఎంక్వైరీ చేసుకొని, తర్వాత అమ్మాయి ఏం చేస్తుంది ఎంక్వైరీ చేసుకొని, ఇట్లా కాదు ఇలా ఉండాలి, నిజంగా నీ లక్ష్యం గొప్పది అయితే
మనందరం కలిసి ఏకంగా పోరాడదాం ప్రభుత్వంతో, లేదంటే ఇంకొకరితోనైనా అడుగుదాం, పురోహితులతోనో లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖతో ఒక లెక్కతో వెళ్దాం. కానీ ఇలా మనం బయటకు వచ్చేసేసి విలువలు కోల్పోయేలా చేస్తే ఏదో ఒక రోజు నిజంగా నీకు అవసరమైన రోజు మీరు ఎవరు రారు కదమ్మా. నిన్న కూడా మీరు తిడుతున్నారు అదే కదా, మేము రాము అని అంటున్నారు కదా. రేపటి రోజు అమ్మాయికి ఏదైనా జరిగితే డెఫినెట్ గా ముందు ఉంటాం. ఎందుకు ఈ వనమూలికలలో ఒక మత్తు ఉంటుందమ్మా, మీకు తెలుసా? ఆ మత్తు కూడా మేము చెప్పే సమయం అనుకుంటాము. ఎలా అంటే స్టీరాయిడ్స్ అంటారు దాన్ని ఎలా అంటే కొంచెం మైండ్ ఫ్రీజ్ చేస్తాయి. ఈ తాంత్రిక సెక్స్ చేస్తాము, తాంత్రికంగా మేము శక్తులను ఉపయోగిస్తాము, వీళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మనిషిని ఫ్రీజ్ చేసే ఒక చిన్న చిన్న పదార్థాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. దానివల్ల వీళ్ళు ఏం చేస్తారనంటే నిజమైన గురువుల దగ్గర ఉండవు ఇవి, కొంచెం క్షుద్ర శక్తులు క్షుద్ర ఆలోచనలు చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి ఇవి. అది జస్ట్ అలా ముక్కు దగ్గర ఇలా పెట్టినా కూడా 5 to 10 seconds వాళ్ళకి మత్తు వస్తుంది అని అంటారు. అంటే నేను కూడా ఎప్పుడు పర్టికులర్గా చూడలేదు, కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటే అప్పట్లో శాస్త్ర చికిత్సలు చేసేటప్పుడు ఇచ్చేవాళ్ళంట ఈ నొప్పి తెలియకుండా. అప్పుడు గర్భం అనేది ఎక్కువ ఇబ్బంది అయ్యి రక్తస్రావం అయ్యేటప్పుడు నొప్పి భరించడానికి ఇచ్చేవాళ్ళంట. బొక్కలు ఇరిగి మళ్ళీ వాటిని అట్టుకు పెట్టే క్రమంలో ఇచ్చేవారంట అని నేను చదివాను ఈ మధ్య. ధన్వంతరి వనమూలికల ఆ సముదాయం అనే బుక్లో ఉంటుంది, ధన్వంతరి బుక్లో. ఇలాంటి ఉపయోగించుకొని చాలా మంది ఈ మైండ్ని ఫ్రీజ్ చేసుకొని చేస్తున్నారు తప్పులు. లైవ్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మన బంజారా హిల్స్లో 11-12 మంది BMW ఒక అమ్మాయిని రేప్ చేశారో లేకపోతే రోడ్డు మీద గుంజుకెళ్ళి ఊరంతా తింపారన్నారు కదా. ఫస్ట్ రిపోర్ట్ ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఏమొచ్చింది తెలుసమ్మా, దే ఆర్ ఇన్ డ్రంక్, వాళ్ళు ఆల్రెడీ మత్తులో ఉన్నారు. అంటే మత్తులో చేసేసారని వచ్చింది, అది ఎక్కడ పోయిందో రిపోర్ట్ మనకు తెలియదు. ఇలా వస్తాయి తర్వాత. అలాంటి వచ్చినప్పుడు అమ్మ మరి అమ్మాయిని కాపాడిన వాళ్ళం అవుతామా? అయితే ఇప్పుడు ఆ అమ్మాయిని సైంటిఫికల్ గా చూసుకుంటే హిప్నోటైజ్ చేసిరని చెప్పాలి, లేదంటే మీ ప్రకారంగా లేదా చేతబడి చేసిరని చెప్పాలి. చేతబడి చేసేంత సీన్ మనగాడికి ఎవరు లేదు ఇక్కడ. దైవాధీనంలో ఉన్న శక్తులు ఇప్పుడు హిప్నోటైజ్ చేసిరంటారు, ఎవరు చేసి ఉండొచ్చు. అట్లా కనిపెట్టాల్సిన అవసరం మీ వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే నేను అమ్మాయిని ఇంకా కలవలేదు, కలిస్తే చెప్పగలుగుతాను. అట్లా చేసే వాళ్ళందరూ కూడా దేవుని పేరు చెప్పుకొని మేము దేవుళ్ళమని చెప్పుకునేటోళ్ళే ఫస్ట్ లిస్ట్ ఉంటారు అందులో కూడా. మళ్ళీ అట్లా ఇంకోటి ఏంటంటే హిప్నోటైజ్ లో 2 స్టెప్స్ ఉంటాయి. నీవు కడప దాటి వస్తే ఒక వ్యక్తి నేను మానిటర్ చేస్తున్నా అంటే మనం ఆలోచించవచ్చు, ఓకే హిప్నటైజ్ సంబడి ఈజ్ మానిటరింగ్ వెరీ ఫ్రీక్వెంట్లీ అని. ఒకవేళ ఈ గడప దాటకుండానే లోక జ్ఞానం లేకుండా వాళ్ళని ఎవరు హిప్నటైజ్ చేస్తున్నారు, ఇది కూడా ఆలోచించాలి. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళే చేస్తుండొచ్చు. కాబట్టి మనం ఎంక్వైరీ ఫస్ట్ బేస్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అమ్మాయిని కాపాడుకోవాలి. అమ్మాయికి ఏం కాదు, అమ్మాయి షీఈ్ అ వెరీ ఫైన్, అమ్మాయి మంచి ఫ్యూచర్ ఉంది, వాళ్ళ అమ్మకి ఏం కాదు, మంచి ఫ్యూచర్ ఉంది. కానీ ఎవడో ఒకడు వచ్చేసి ఏదో ఇబ్బంది పెట్టేదాకా మనం నిద్రపోకూడదు అంటున్నానమ్మా. ప్రియుడు అంటే సిగ్గుపడుతున్నామే ఆయన ప్రియుడు అంటే ఆయన పక్కన ఉంటే సిగ్గుపడుతుంది. ఆయన పక్కన ఉంటే సిగ్గుపడుతుంది ఆవిడ, ఇంకా ఆయన చూసేదా అలాగే ప్రియుడు సిగ్గుపడాలి. యాక్చువల్లీ ఈ పక్కన వచ్చిన ఆవిడ ప్రియుడు అన్నప్పుడు ఆయన అమ్మాయి వయసు ఉన్న చిన్న పాప వయసు, ఆయన చాలా పెద్దవాడేగా. ఒకసారి టోపీ తీయమనాల్సింది, టోపీ పెట్టాడంట. అది ఆయనకి ఇట్స్ లైక్ కిరీటం అంట. కిరీటమా? అందులో మరి వజ్రం పెడతాం మనం అని చెప్పాలి ఒకసారి టోపీ తీసి. ఇంకా హైలైట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు నాగమణి లేదంటున్నారు, అసలు ఎవరు చూడలేదంటున్నారు. ఈయన నాగమణి చూసిండట. ఒకసారి నా దగ్గర రమ్మని కదా, ఈమె కూడా చూసింది. అదే ఇద్దరు నాగమణి లేదని నేను రుజువు చేస్తాను, ఉన్నదని వాళ్ళని రుజువు చేయమనాలి. నాగమణి ఉన్నందుకు వీళ్ళ మీద అందరు పగలు బట్టి ఏడుందంట నాగమణి, అది ఉన్నందుకే వీళ్ళ మీద పగలు బట్టి. నాగమణి అంత సులభంగా వస్తుందా అమ్మా? ధర్మం అనేది కాపాడబడాలి. మీరందరూ కొంచెం అమ్మాయిని సేవ్ చేయండి. ధర్మం అనే విషయంలో నేనే కాదు, ఇప్పుడు చాలా మంది శివశక్తులు మాట్లాడుతున్నారు ధర్మం గురించి. వాళ్ళందరూ సపోర్ట్ తీసుకోవాలి, కాపాడబడాలి. వాళ్ళందరూ గురువులు కదా శివశక్తులంతా, వాళ్ళు గురువులేగా. మరి వాళ్ళందరూ ఎందుకు మనం అందరం మానిటర్ చేస్తలేము? ఎందుకు చేస్తలేము అంటే దొంగలు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ఏకమవుతున్నారు. వాళ్ళు నేను దానికి సపోర్ట్ చేస్తా, మళ్ళీ నేను ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తా. వీళ్ళందరూ ఏకమై వీళ్ళందరూ కాపాడితే అబ్సల్యూట్ ఫస్ట్ సపోర్ట్ వెళ్తుంది అక్కడికి. కానీ నెగిటివ్ అనేది పాజిటివ్ అనుకోవడం మళ్ళీ అధర్మం అమ్మ. నేను శివశక్తి అని ఒకరు ముందుకు వస్తే వేరే శివశక్తులు వచ్చి ఆయన నిజంగా శివశక్తి లేదని ప్రశ్నించాలి ఫస్ట్. వాళ్ళందరూ ఆ యూనిటీ చాలా ముఖ్యమైనది. అట్లా ప్రశ్నించినప్పుడు యూనిటీ రావాలి అంటున్నామ్మా. యూనిటీ వస్తే గురు సంపద, గురు పరంపర, ఒక గురువు ఆధీనంలో ఉన్న శిష్యరికం, దీనికి వాల్యూస్ బాగా వస్తాయి. ఇది నేను ఏకీభవిస్తామా. ఈ రోజు ఎవరో కొప్పు కట్టుకుని ఒకరు వచ్చి సైంటిఫికల్ గా కొన్ని మ్యాజిక్లు చేసి నేనే దేవుణ్ణి, నేను అది, నేను ఇది, నేను లోకనాథుని, నేను శివుణ్ణి అని కూడా చెప్పుకుంటున్నారు ఆఖరికి. అమ్మ నేనైతే ఇక్కడ చెప్పలేదు, కొప్పు కట్టుకుని వచ్చాను కాబట్టి. భక్తి వేరు, మీరు అన్న భక్తి యొక్క పీక్ స్టేజ్ వేరు. పీక్ స్టేజ్ ఎక్కడైనా ఆట నాట్యం చేయిస్తుంది, కానీ దేవత నాట్యం చేయదు. ఇది పీక్ స్టేజ్ కాదు, పిచ్చి స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కొంతమంది వాళ్ళు వేసే ఆలోచనలు. మీరు నిన్న క్వశ్చన్స్ వేస్తారు కదమ్మా, ఆ క్వశ్చన్లలో ఆ అమ్మాయి పాపం ఎంత ఇబ్బంది పడ్డదో నేను వర్ణించలేను. చాలా ఇబ్బంది పడ్డది, నేను ఒప్పుకుంటా. కానీ ఆ అమ్మాయి నెక్స్ట్ టైం ఇట్లా రిపీట్ చేయొద్దు అంటే నేను అట్లా అడగాల్సిందే ఆమెని. అమ్మాయి రిపీట్ చేయకూడదు, కానీ ఇప్పుడు రిపీట్ చేయదు, చేయించొద్దు. ధర్మం వైపు కాపాడండి. అమ్మాయి సంకల్పం గొప్పది కావచ్చును,
దానికి పరమాత్ముడు ఒక సమయం నిర్ణయిస్తాడు. గురువు లేని విద్య గుడ్డి విద్య అమ్మ. ఈ గుడ్డి విద్యలో ఎప్పుడు కూడా సమస్యలే. ఈ సమస్యలు పరిష్కరించుకోవాలంటే గురువే లేనప్పుడు మళ్ళీ ఆమె నాగమణి గురువు వచ్చాడుగా, ఆ గురువు సంగతి పట్టండి అమ్మా. మీరు ధర్మం గెలిపియండి. ఒకసారి ఆమెకు లైవ్ లో కాల్ తీసుకుంటారు, చేయండి ఒకసారి. నాకు తెలిసి ఎత్తకపోవచ్చు. ఓకే, మనం కూడా కొంచెం ఆవిడని ఇరిటేట్ చేయకుండా ధర్మమైన మార్గంలో వెళ్దాం. ఇప్పుడు ఆమెను ఇరిటేట్ చేయొద్దు, మనం నార్మల్ గా అడిగేది ఉంటే ఈ రోజు ఆమె ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి ఇంత మందిని పిలిచి గవర్నమెంట్ ని పిలిచేది. పెట్టినప్పుడు నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి తెలుసా అమ్మ? చాలా మంది ఫోన్ చేసి ఏమన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు అంటే నేను మరి అవైలబుల్ లేను అని అంటే, మరి ప్రెస్ మీట్ పెడుతున్నారు స్వామి, మరి మీ గురించే పెడుతున్నారంట ప్రెస్ మీట్ అంటే. నా గురించి ప్రెస్ మీట్ పెట్టేది ఏంటి అంటే, మీరు కొంచెం అవమానపరిచారంట, కొంతమంది చేశారంటే అవమానపరిచారన్న అని రుజువు చేస్తే నేను వచ్చి నా సిగ అక్కడే తీసేస్తా అని చెప్పిన. అంటే అప్పుడు కొంతమంది ఏమన్నారు, లేదు లేదు స్వామి, ఆ అమ్మాయి మరి అవగాహన లేకుండా మాట్లాడి మమ్మల్ని అందరూ షంటింగ్ చేస్తుంది పిలవడానికి అని అంటే, మరి పోయిరండి మీకు కూడా, మరి నిండా మునిగినాక అసలు ఎందుకు? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఏం రుజువు చేసుకున్నారు మీరు? విలువ కోల్పోయే విధంగా ఆ అమ్మాయి రుజువు చేసుకుంది కదా. అదర్వైజ్ ఈ రోజు నన్ను మీరు వేరే విధంగా మాట్లాడేవాళ్ళు కదా. యూ గో అండ్ గివ్ ఏ కంప్లైంట్ ఇన్ పోలీస్ స్టేషన్. శివరుద్ర సాధువు ఈజ్ బ్లేమింగ్ సమ్ ఒక వర్షన్ మీద అని అంటే you have absolute right to go there. మిమ్మల్ని కూడా కొంతమంది మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు, ఈయన సాధువా, ఎవరు చెప్పిన సాధువు అని. వాస్తవం, నేను సాధువుని కాదు, నేను ఒక భక్తుడిని. నా పేరు శివరుద్ర సాధువు. నా ఒరిజినల్ పేరు కూడా చెప్పాను, నా హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లో చెప్పాను, నాకు వివాహం గురించి, పిల్లల గురించి, సంసార సౌభాగ్యాలన్నీ చెప్పాను. ఇప్పుడు నేను సాధువుని అనే చెప్పిన, నేను స్వామిని ఏం చెప్పలే, గురువుని పీఠాధిపతి నేను చెప్పలే. నేను ధర్మం వైపు, ధర్మం గురించి పోరాడుతున్నా. చిన్నప్పటి నుంచి నేను శివుడికి మహాభక్తుని చెప్పిన దానికి రుజువులు మీరు ఏ విధంగా అడిగినా, ఏ విధంగా మాట్లాడినా కూడా ఇది నేను వేసింది మాలాధారణ, జీవితం మొత్తం లక్ష్య సాధనకని చెప్పిన నేను. ఇక్కడ మీరు నన్ను ఎప్పుడు అడగాలి, ఆయన సాధువే కాదు అని అంటే, ఇతిహాసం, పురాణం, తాళపత్రం, తాళ గ్రంథాల్లో సాధువులు అంటే ఏం తెలుసా అమ్మ? సామాన్యమైన మనుషులు. సాధువులు అంటే గడ్డాలు మీసాలు పెంచుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు నిన్ను కూడా సాధ్వి అనవచ్చు నేను. మీరు ఎందుకు పెంచుకున్నారు? నాకేంటంటే నేను వదిలేసిన నా జీవితం, 2,30,000 జీతం వదిలేసిన, ఉద్యోగం వదిలేసిన. నేను 2 స్టేట్స్కి ఇన్ఛార్జ్ ఉండే కదమ్మా, ఇన్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ లో. నేనేమన్నా ఇందులో డబ్బులు పడిపోతున్నాయని రాలేగా. అన్ని వదిలిపెట్టి నేను ఎందుకు వచ్చానంటమ్మా, నా జీవితంలో కొన్ని లక్ష్య సాధన గురించి నాకు శివుడి మీద ఉన్న అమితమైన ఆలోచనని, శరీరాన్ని అంకితం చేసేసుకున్నా. అవి కూడా చెప్పాను నేను, నా జీవితంలో ఏం జరిగిందమ్మా, ఎలా ముందుకు వెళ్ళాను అని చెప్పి. ఇప్పుడు నా పని నేను చేసుకొని, నా పూజలు నేను చేసుకొని పోతూ ఉంటే మీడియా వాళ్ళే నన్ను పట్టుకున్నారు. అప్పుడు 1 సంవత్సరంన్నర క్రితం వాళ్ళే పట్టుకొచ్చి అడిగారుగా, సరే స్వామి మీరు గురువు పూజలు విషయ వివరణ చెప్తున్నారు కాబట్టి అని కనెక్షన్ లాగా అలా 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 వచ్చాను. నేను ఇక్కడ కూడా అమ్మ నేను అపవిత్రంగా ఎవరిని అనలేదు. నేను నాకు ఒక్క విషయం ఎక్కడ నేను ఇప్పటికి కూడా ఒప్పుకొని ఏంటంటే అమ్మ, ఆడపిల్లల విషయంలో తప్పు జరిగితే నేను అసలు ఒప్పుకొని తల్లి. నాకు ఆడపిల్లల విషయం చాలా గౌరవం ఉంటుంది. ఇట్లా ఆడపిల్లలు శరీరం మీద అదొచ్చింది ఇదొచ్చింది అని కొంతమంది చెప్పినప్పుడు చుట్టుపక్కల దొంగలు ఉంటారు తల్లి. ఆ కామెంట్లు ఎంత బాధ అవుతాయి కదా. అదేందో మా అమ్మ కూడా మమ్మల్ని మొన్న అంటుంది, నీకెందుకు అవసరమా అని అడిగినప్పుడు నేనన్నా, ప్రతి ఆడబిడ్డ చాలా అవసరం కదమ్మా, ఎన్నో కష్టాలు పడితే నేను ఈరోజు ఏడున్నా అని చెప్తే నీ ఇష్టం. మా అమ్మ కూడా అదే అంటది. ఆడపిల్లల విషయం అనేదమ్మా హక్కు, మనం కాపాడకపోతే ఎవరు కాపాడతారమ్మా? ఇట్లా ఎవరైతే డివోషనల్ గా వస్తారో వాళ్ళనే మీరు కాపాడాలనుకుంటారా, లేకపోతే ప్రతి ఒక్కరి మీద కూడా రియాక్ట్ అవుతారా? ఎంతమంది మీద రియాక్ట్ కాలేం, 100 మంది మీద రియాక్ట్ అయ్యాగా. నేను పెద్ద పెద్ద కంప్లైంట్ ఇచ్చాను. ఒకసారి జగదర్గుట్ట పోలీస్ స్టేషన్కి వస్తే తెలుస్తుంది. పెద్ద పెద్ద కోర్టులలో కేసులు పెట్టాను చాలా మంది మీద. ఎందుకు పెట్టాము? ఆడపిల్లల మీద కాదు, మగ పిల్లగాడి మీద కూడా పెడతా. అవి ఏదన్నా ఉల్టా సీదా చేసి ఎక్కువ తక్కువ మాట్లాడి కిందికి మీదకి చూసిన వాళ్ళని కూడా అడుగుతా, ఏం చూస్తున్నారు ఏందని అడుగుతాం. నార్మల్ గా ఇప్పుడు కొంతమంది ఫేస్ ని చూసి ఫేస్ రీడింగ్ చెప్తారు, అది సైంటిఫికల్ గా. మీ అంటే ఇప్పుడు సాధువులు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఏమంటారు, నేను నీ భవిష్యత్తు చెప్తా, భవిష్యత్తు చెప్పడం, నీ చేతి చూసి చెప్తా, పంచాంగాలు, జ్యోతిష నిపుణులు అంటుంటారు. నిజం, చేతి రేఖల్ని చూసి ఎట్లా చెప్తారు అంటే అలా ఉండదు. నేను వచ్చి ఇంటర్మీడియట్ డిగ్రీ అనుకున్నాను, నీకంటే కొంచెం 4 పుస్తకాలు ఎక్కువ చదువుతా. బట్ యు ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్, ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్. వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ది డిగ్రీ, ఐఎమ్ ఏ పట్టా, ఒక డిగ్రీ పట్టా నా చేతిలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, నీకంటే 4 రేఖలు ఎక్కువ చదివినానో, 4 పుస్తకాలు పాసో ఫెయిలో ఏదో అయినా కాబట్టి చదువుతా కదా. ఇక్కడ మీరు అన్నట్టు రేఖలు కానీ పంచాంగం కానీ ఏం చెప్తుందంటమ్మా, ఈ పంచాంగాలు రేఖలు అనేది ఇలా చూస్తే కళ్ళకి కనబడవు, అవి గ్రంథాలు చదివిన వాళ్ళకి కనబడతాయి. ఇప్పుడు మీకు కనబడతాయా? నాకు కనబడదు. నేను చెప్పలే కదా, ఇలా వేసి ఇలా కనబడుతుంది, ఎక్కడ చెప్పలే. కొంతమంది గవ్వలు కాదు, నువ్వు ఏవైనా వేసుకోవచ్చమ్మా. ఇట్లా భవిష్యత్తు కనబడి ఇట్లా మొహం మీద చెప్పేది ఉంటది కదా, అది విద్య అంటున్నాను నేను. ఆ విద్య మీకు వచ్చా? నాకు రాదు. నేను చెప్తున్నా ఏంటంటే, ఆ విద్య పురాణాలలో ఉంది అంటున్నా తల్లి. ఎలా చెప్తారన్న ప్రశ్నకి చెప్తున్నా. నాకు వచ్చా అనేది నేను తర్వాత చెప్తాను. ఒక వ్యక్తికి ఎలా వచ్చు స్వామి, గవ్వలు చూసి ఎలా రాస్తాడు, ఒక వ్యక్తి పంచాంగం ఎలా చెప్తాడు, చేతిరాతలు వస్తా అంటే, వీటి గురించి
పెద్ద పెద్ద పుస్తకాలే ఉన్నాయి కదా ఇంతింత, అవన్నీ చదివి ఓకే ఇది ఇలా ఉంటే ఇలా, ఇది ఉంటావు ఇలా అని అలా గురువు గారు చెప్పిన మస్తకం టు మస్తకం ఇచ్చిన విద్య అది. నేను అబ్సల్యూట్ గా పంచాంగం చెప్తా అని చెప్పిన కదా, నేను మొహం చూసి చెప్పాను పంచాంగం. మనిషి నా ముందు కూర్చున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, శివరుద్ర సాధు పంచాంగం ఏం చెప్తాడు తెలుసా అమ్మ, వ్యక్తిగతములో జీవితంగా నువ్వు ఎక్కడ ఓడిపోయావో చెప్పి నేను అక్కడ నుంచి విజయం తీసుకొస్తా. అలాంటి వాళ్ళు వందల మందురు నా దగ్గర. నేను ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఏదో కించపరచాలని మాత్రం నేను ఈ క్వశ్చన్ అసలు అడుగుతలేను. లైవ్ లో అందరికి ఒకటి ప్రూవ్ చేయాలని మాత్రమే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. మీరు ఏదో తప్పు అస్సలు తీసుకోకండి గురుగారు. చెప్పమ్మా. ఇప్పుడు నేనున్నా, నా గురించే చెప్పండి మీరు లైవ్ లో. మీ గురించి చెప్పాలి అని అంటే ఇది ఇంకో విషయం, చాలా మంచి బలమైన ప్రశ్న వేశారు. స్థల పురాణం గుడికి వచ్చి అడిగేదానికి విలువ. ఓకే, నేను మీరు వేసిన ప్రశ్నలకి నేను ఫూల్స్ కాదలుచుకోలేదు. నేను ఏం కాదలుచుకున్నా అంటే ప్రూవ్ చేసుకోదలుచుకుంటున్నా, ప్రూవ్ చేయాలని నన్ను అనుకుంటున్నారు కదా. నేను కూర్చున్న స్థలం, నా గుడి, నా వాతావరణం, నా స్థితి, ఆ పరిస్థితి వచ్చినప్పుడు అమ్మ ఈ పరిస్థితిలో నువ్వు వచ్చావు, ఈ పరిస్థితుల్లో ఇట్లున్నావని చెప్పడానికి నాకు అనుమతి వస్తుంది. ఎందుకంటే అది నా దైవాధీనమైనది, అంటే నా మన దైవాధీనంలో ఉన్న గుడి స్థలం. అందుకే స్థల పురాణం చాలా ముఖ్యమైనది. చూసారా మొన్న ఆ అమ్మాయి గురించి స్టూడియోలో రాకపోయింటే ఆ అమ్మాయి ఈరోజు దేవతనే. నేను మీరు అడిగిన ఆ ఇంటెలెక్చువల్ క్వశ్చన్స్ కి ఫూల్ కాదలుచుకోలేదు. మీరు నన్ను అడగండి, స్వామి మీరు జాతకం చెప్పండి, స్వామి మీరు నాకు ఆరోగ్య పరిస్థితి చెప్పండి అని చెప్పి నేనేమంటా అమ్మ పలానా దగ్గరికి రామ్మా అంటే నాకు గుడి లేదు కానీ నేను ఆడ గొడవే కూర్చుంటామ్మా అని చెప్పి అంతసార్లు అయిపోయినా, నాన్నే కూర్చుంటాడికి రమ్మా అంటాం. చాలా మంది కొంతమంది అంటారు స్వామి ఆరోగ్య పరిస్థితి బాగలేదంటే నువ్వు ఒకవేళ గుడికాడికి వస్తే అమ్మ నేను చేస్తాను. పరమాత్ముడు ఏం చేస్తాడు తెలుసా అమ్మ, ఆ గుడికి వచ్చినప్పుడే నిన్ను 90% ఆయన క్యూర్ చేసుకుంటాడు, 10% నా నాలిక తల్లి. బాగా గమనించు, స్థల పురాణానికి ఎంత విలువ ఉంటది. ఎంత పూజలు పురస్కారాలు, ఎంత హోమాలు యాగాలు చేస్తే ఆ విగ్రహం పెడతారమ్మా అక్కడ. మీ స్థల పురాణానికి నేను వచ్చినప్పుడు అక్కడ నేను కూర్చున్నప్పుడు ఇదే కెమెరాలు ఇట్లానే ఆన్ చేస్తే మీరు చెప్పగలుగుతారు హ్యాపీగా. ఇప్పుడు కెమెరా ముందు కూడా నువ్వు అన్నట్టుగా క్వశ్చన్ లాగా అడిగి నాకు ఆన్సర్ ఇవ్వండి స్వామి అని అంటే మళ్ళీ మన ఇద్దరు మిస్టేకే చేస్తాం. కానీ అట్లా అడగను. నువ్వు ఎలా అడగాలి, ఒక సమస్య పరిష్కారం ఇలా జరిగింది, మీరు భవిష్యత్తు ప్రణాళిక ఏమి ఇస్తారు అని చెప్పినప్పుడు అది లైవ్గా జరగాలి. అంతేకాని మీరు ఒకవేళ అబద్ధాన్ని, నేను ఆ అబద్ధాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఇంటర్వ్యూ మొత్తం అయినాక అది అబద్ధం స్వామి అని చెప్పేసి మీరు నన్ను ప్రూవ్ చేయాలనుకున్నాను అనుకుంటామ్మా, నేను కెమెరా ముందు ప్రూవ్ అవుతాను, జీవితంలో ఫుల్ నువ్వు అవుతావు. అది గుర్తుపెట్టుకో. ఒక గురువుని గురువులాగా చూడాలి అని అంటే గురు స్థానానికి మొదట విలువ ఇవ్వాలి. ఆ గురువు ఏం మాట్లాడాడు, నీ వ్యక్తిగతమైన ప్రశ్నలు ఎలా అడుగుతావు తల్లి, నువ్వు ఎవరితో ఉన్నావు, ఎన్ని ప్రేమించావు, ఎక్కడ చదివావు, ఎక్కడ పోయావు, ఎక్కడ తిరిగావు, ఈ రోజు నిన్న రాత్రి నువ్వు ఏం చేసావో, ఎక్కడ రాజరికాలు చేసావు అనేది అంతమంది ముందు అడగడానికి నీకు అవగాహన లేదు అన్న మొదటి ప్రశ్నని నేను స్వీకరించలేను. ఎందుకంటే నీ విలువ నాకు ముఖ్యమైనది. గురువు అంటే గోప్యుడు, గురువు అంటే ఆయన చాలా 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 గోప్యంగా నీ జీవితాన్ని రాసేవాడే కదా. ఇలాంటిది ఛానల్లో కూర్చొని సౌమ్య గారు గత జన్మలో ఇది చేశారు అని చెప్పేసి ఇలా అంటే దానికి తానా నువ్వు అంటే నేను తందానా అని చెప్పేసేసి నా విలువ నేను కోల్పోలేను. నేను చేసేది భిక్షాటన, మీకు తెలుసు కదమ్మా. ఇప్పుడు మీరు చెప్పారు, ఇది కరెక్ట్ పాయింట్, దీని మీద మాట్లాడదాం. ఇప్పుడు మీరు ప్రతి దానికి మనం ఒకటి చెప్పాలి అంటే ఆ ప్లేస్ ఒకటి ఉంటది అని మీరు చెప్పారు. ఖచ్చితంగా అట్లా ప్లేస్ లేకుండా ఈ రోజు స్టూడియోల ముందుకు వచ్చి ఫట్వా స్వా అనగానే మనుషులు స్టాచ్యూ అయిపోతారా? మనుషులు చెయ్యి లేపలేరా? లేదు కదా, అది లేదు. నేను ఆ విషయం పర్సన్ ని మీకు ఇంకో విషయం కూడా చెప్పాలంటమ్మా, మంత్రశక్తితో అవతల వ్యక్తిని బందీ చేసే శక్తి లేదు ఇక్కడ. ఎందుకు లేదని అడగొచ్చు. ఏం స్వామి మంత్రశక్తికి లేదంటున్నానంటే మంత్రశక్తితో పంచభూతాలే కదులుతాయి. మనస్సాక్షి కదులుతుంది, మనస్సు కదులుతుంది, మనిషి శరీరం కదలదు. బాగా గుర్తుపెట్టుకున్న మాట. నేను ఇప్పుడు నువ్వు లవ్ ఫెయిలర్ అన్నా అనుకో అమ్మ, ఓకే నువ్వు రియల్గా లవ్ ఫెయిలర్ అయినా అనుకోండి, అప్పుడు నీకు సెన్స్ బాధ అయ్యి కన్నీటి రూపమో లేకపోతే ఊపిరి డిఫరెన్స్ అవుతుంది. ఒకవేళ నువ్వు లవ్ ఫెయిలర్ కాదు స్వామి నేను నలుగురికి అన్నా అనుకో అమ్మ, నీ మొహంలో వెలుగు కనబడుతుంది కదా. ఒక నిజమైన విద్య ఏం తెలుసమ్మా, మనస్సాక్షిని కదిలియడం. శరీరానికి ఏముంది తల్లి, ఇవన్నీ వేసుకుంటా, నేను ఇవన్నీ వేసుకున్నాగా, నేను లోపల నుంచి తాగిపోతాను అనుకో, మాంసాహారాన్ని బాగా తిరిగి నేను నా భార్య లేదమ్మా, నాకు పెళ్ళే కాలేదు అని చెప్పి నేను ఇది ఎవరిని పడతా వాళ్ళని కిందికి మీద చూసి మాట్లాడిన అనుకోమ్మా, వీటికి విలువిస్తావా నా మనస్సాక్షికి విలువిస్తావా? చూసి అపీరెన్స్తో ఏం వేసుకున్నావా అంటావు కదా. నేను చెప్పేది ఏంటంటే అమ్మా, చాలామంది వచ్చి ఇలా చేసి అలా చేస్తున్నారు అంటున్నారు కదమ్మా, ఈ కెమెరాస్ అబద్ధం తల్లి, బాగా గుర్తుపెట్టుకో. అవి నిజం చూపెట్టాలని చూపిస్తున్నాయి కదా, అసలైన నిజము వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. అలాంటి వ్యక్తిని ఎలా కూర్చోబెట్టి మీరు అడుగుతారు అంటే అక్కడ నీ వ్యాపారం కోసమని శాస్త్రాన్ని నువ్వు అబద్ధం చేస్తావా? మా వ్యాపారం కోసం అని ఎందుకు అనుకోవాలి? వాళ్ళు నిజమా కాదా జనాలకి కూడా తెప్పియాలి. నేను ప్రశ్న మనస్సాక్షి అని చెప్పింది అందుకే ఇందాక. సో నౌ యు ఆర్ నాట్ అగ్రీ. నేనేమన్నా పర్టికులర్ గా పర్సన్ ఇట్లా అడిగినప్పుడు ఆయన ఏం చేస్తారు, అక్కడ చూసే వాళ్ళందరి గురించి అని ఏదో చేశాడు అనుకుందాం, ఆ పర్సన్ ఎవరో నాకు తెలియదు, ఆయనకి ఏదో చేశాడే అనుకుందాం. కొంతమంది ఇలా నిమ్మకాయ లేపింది చూయిస్తారు అనుకుంటా. సైంటిఫిక్ గా ఏ నిమ్మకాయ దెబ్బకాయ లేవదమ్మా, బాగా గుర్తుపెట్టుకో. అలాంటి కొంత గురువులు వచ్చారు, ఇది ఇలా చేస్తే ఉంటుందమ్మా, అబద్ధం అన్నారు కదా. నిజం అనేది ఏందంటున్నా అంటమ్మా, ఒక గుడి ఆవరణము నువ్వు ఉన్న మాట్లాడిన పవిత్రత అనేది నీకు ముఖ్యం కావాలి అని అంటే
నీ మనస్సాక్షి కూడా నిజమైన వాళ్ళే ఈ రోజు గురువులు జగద్గురువులు అయ్యారు అంటున్నాను. ఎక్కడ పడితే అక్కడ చెప్తున్నారా? ఏ అఘోరాలు ఎందుకు చెప్పట్లేరు నాగ సాధువులు? అక్కడ చెప్తున్న వాళ్ళు ఆ మహామండలేశ్వర్ వచ్చాడుగా, ఇంతవరకు మహామండలేశ్వర్ కనబడ్డాడా మీకు ఎక్కడన్నా టీవీలలో? ఎందుకు రాలేడు ఇన్ని రోజులైనా? అన్న దగ్గర 100 మంది వెళ్తారుగా. ఎక్కడైనా కూడా విద్య నువ్వు అన్నట్టు ఈ ఛానళ్ళ మధ్యలో ఆడ కూర్చొని చేతులు లేపేస్తామా మనుషులకు ఆనందం అవుతుంది, చాలా డబ్బులు వస్తాయి, కానీ విలువ లాంగ్ టైంలో ఎంత కోల్పోతాం తెలుసా? నన్ను కూడా నిమ్మకాయ లేపమని అడుగుతారుగా చాలా మంది. మరి నేను ఎక్కడ లేపాను నిమ్మకాయ? నేను నిమ్మకాయ చేతిలో ఎవరైనా ఇచ్చినప్పుడు ఏమంటారమ్మా పులిహోర చేయడానికి వస్తుందని అడుగుతా. ఒకటే నవ్వుతారు ఆడవాళ్ళు. ఎందుకు సామంటే అది పులిహోర చేసుకుని మంచి బలంగా తినాలమ్మా. ఆ నిమ్మకాయ ఇలా పెట్టేసి ఇట్లా పైకి లేపుతేస్తా అంటే ఇక నీకు అప్పుడు అబ్బా ఎంత పెద్ద గొప్ప సాధువు అంటావా అంటే, లేదు గురువు గారు, సహజంగా సాధువులు ఇస్తారు కదా నిమ్మకాయలు అంటే మంత్రం కోసం ఇస్తారు. అది నిమ్మకాయ ఎందుకు ఇస్తారో కూడా తెలియదు చాలా మందికి. అసలు నిమ్మకాయ ఎందుకు ఇస్తారు మీకు తెలుసా? ఆ నిమ్మకాయలు ఏముంటుంది తెలుసా? అసలు నిమ్మకాయలు తల కింద ఆ నిమ్మకాయలు ఏంటంటమ్మా లోపల గదులు ఉంటాయి చిన్న, ఓపెన్ చేస్తాం కదా. ఇవన్నీ దేవుడి దగ్గర ఉండేటి ఆత్మలను కొలువు చేయడానికని ఒకప్పుడు దేవత దగ్గర పెట్టేవాళ్ళు, గుడిలో పెట్టేవాళ్ళు. ఆ దేవత దగ్గర మనం ధూప దీప నైవేద్య ఆరాధనలు ఇస్తాము కదా, ఈ పవిత్రంగా హోమాలు హోమంలో వేసే అవి ఉంటాయి కదమ్మా. వాటి వల్ల ఎవరైతే పవిత్రమైన మనుషులు ఉంటారో, ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టినప్పుడు మంచి వాళ్ళే ఉంటారు కదా ఆ స్థితిగతులు ఉన్న వాళ్ళు, అలాంటిది ఇచ్చినప్పుడు దేవుడు కూర్చోవడానికి ఒక స్థలం అది అంతే, నిమ్మకాయ. అంతకు మించి నిమ్మకాయల శక్తి ఎవరున్నారు, ఎవరు కూర్చున్నాడు కాదు. దేవుడు నేను నీకు ఒక నెగిటివిటీ నుంచి పాజిటివ్ ఇవ్వాలి బిడ్డ అని అంటే మరి నా అడ్రస్ ఏంది? చిత్రపటాల్లో లేవు, నువ్వు మనసులో లేవు. ఒక వస్తువు ఉంది, అది పవిత్రమైన నిమ్మకాయతోనే ఉంది అని అంటే, నిమ్మకాయ శాస్త్రం ఇతిహాస గ్రంథాల్లో దేనికి వాడేవాళ్ళు మీకు తెలుసా అమ్మా? దిష్టికి వాడేవాళ్ళు. దిష్టికి దేనికి వాడేవాళ్ళు? దానివల్ల ఏమవుతుంది, అసలు ఎందుకు దిష్టికి వాడతారు తెలుసా? ఒకసారి నీకు దిష్టి తగిలినప్పుడు దాన్ని ఇలా కోసినప్పుడు దాంట్లో సిట్రస్ అని ఒక ఏమంటారంటే ఒక కాలుష్యం లాంటిది వాయువు అది బయటికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు నీ దగ్గర ఉన్న ఈ నెగిటివ్ అని అంతా ఈ కెమికల్ లాంటిది అది బయటకు వచ్చేసి ఏం చేస్తుంది అంటే నిన్ను పాజిటివ్లోకి తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తుంది గురువు గారు అని అంటే, గుర్రాలు ఒకప్పుడు ఆవులు కానీ ఇవన్నీ ఎద్దుల బండి మీద పోయినప్పుడు ఎక్కడైనా జర్రీలు కాదు తేళ్ళు ఎవరైనా విషం పెడితే ఏదైనా చేస్తే ఈ నిమ్మకాయ వేస్తే అది రప్పని బయటకు వచ్చేదంట, తెలిసిపోయేది, ఎర్రగా అయిపోయేదంట. అంత రుజువు ఉందమ్మా మన దగ్గర. నిమ్మకాయలతో పాటు మిరపకాయలు ఉంటాయిగా, మరి మిరపకాయలు ఏం చేసేవాళ్ళు? సడన్ గా నీకు పాము గరిస్తే రుచి తెలియకపోతే విషం ఎక్కింది శరీరంలో కానీ రుజువు ఉంది. ఇంత బలంగా ఉందిగా. దొడ్డుప్పు ఏం చేస్తుంది? పెట్టేవాళ్ళుగా ఉప్పు ఇప్పటికీ తీస్తారు ఊర్లో. దొడ్డుప్పులో గుణం ఏముంటుందంటే అమ్మ, నీ చుట్టూరుగా పరమాత్ముడు ఏం చేస్తాడంటే ఒక పాజిటివ్ లైన్ వేస్తాడు నీకు. నేనే నిన్ను దేకదాటిగా ఒక 2 గంటలు ఇలా చూశాను అనుకో అమ్మ, నీకు సెన్స్ పనిచేస్తుంది కదా, ఎందుకు నన్ను పర్టికులర్గా చూస్తున్నాను. ఆ పర్టికులర్ చూసినప్పుడు నీ మైండ్ న్యూరో సిస్టమ్ అంతా కిందికి మీదకి అయిపోయి ఏమవుతుంది, హెవీ బ్లడ్ సర్క్యులేషన్ జరిగి యూ విల్ ఫీల్ డిస్కంఫర్ట్. అంటే అక్కడున్న ఆ లేయర్ పగిలిపోతుంది. దాని ఉదాహరణ ఏం తెలుసా తల్లి? భూతద్దం. కంటిన్యూ ఇలా పెట్టి చూస్తే టప్ మన కాలిపోతుంది, ఆకు కానీ ఆ కాగితం కదా. అంటే యు ఆర్ అబ్జర్వింగ్ సమ్వన్. అంటే అది జరిగినప్పుడు నీకున్న పర్టికులర్ లేయర్ అనేది తెగిపోతుంది. వీటితో చేసినప్పుడు ఇలా పెట్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని ఎందుకంటామంటే అమ్మా, అప్పుడు ఏమనిపిస్తుంది, అమ్మా మా అమ్మ ఇరుగు పొరుగు అన్నది, అందరూ తిట్టింది అన్నప్పుడు నీ మైండ్ మళ్ళీ పాజిటివ్ వచ్చేస్తుంటది. ఈ పాజిటివ్ రావడానికని ఇవి ఇస్తున్నప్పుడు మళ్ళీ నీకు లేయర్ వస్తుంది. గ్రంథాల్లో రాసింది ఇదంతా. పెద్దవాళ్ళు ఇప్పటికి పెడతారుగా ఇంటికి ఇలాగా, పిక్చర్లు అవి పెట్టారు కదమ్మా. అది ఎవరి కోసం పెట్టారు మీరు అది కూడా గమనించాలి. దయ్యాలకు భూతాలకు పెట్టలే నా తల్లి, పెట్టింది ఒక వ్యక్తి. నా ఇంటికి వస్తే నా బిడ్డ ఊరికి పోయింది, పొలిమేర దాటి బజార్కి వెళ్ళింది, ఆడి బిడ్డ వస్తుంది, రాగానే వాటిని తగిలి దాన్ని ఇట్లా తగిలితే ఒకసారి శరీరం మళ్ళీ పాజిటివ్ అవుతుంది. ఇంత శాస్త్రం దాగుంది నా దగ్గర. అలాంటి దాన్ని నేను ఈ శక్తిలో ఇందులో మహంకాళి కూర్చుంది, ఇందులో దేవుడు కూర్చున్నాడు, ఇందులో ఇంకొకరు కూర్చున్నారని నేను ఇస్తే నువ్వు తీసుకెళ్తున్నావు చూడమ్మా, అదమ్మా నా శాస్త్రం. ఏడుంది అని చూపిస్తే కనబడాడు పరమాత్ముడు, ఏడున్నాడు అని చెప్పడానికి నిమ్మకాయ ఇచ్చేది. అట్లా మాట్లాడాలంటున్నాను నేను. నేనే కాదు చాలా మంది ఇలా చెప్పడం లేరా తల్లి. అది నిజం. మీరు అడిగిన ప్రశ్నలలో దిష్టే లేదు అన్నా అనుకోండి, చాలా మంది ఎగబడతారు. ఇక మనకు దిష్టి లేదు ఉంది అని నిజంగా ఉంది. ఆడ నిమ్మకాయలు ఉన్నాయి, మిరపకాయలు ఉన్నాయి, ఇంకా కొంతమంది గుడ్డుకి ఇలా గీస్తారుగా. మళ్ళీ అని నమ్మాలంటే కూడా కొంతమంది చేసే ఇట్లాంటి మ్యాజిక్ వల్ల అయితే లేదు. ఇప్పుడు దిష్టిలో చాలా రకాలు ఉన్నాయమ్మా. ఇంకోటి ఏంటంట, ఈ జిల్లేడాకు ఉంటుందా, 99% జిల్లేడాకులో పాజిటివ్నెస్ ఉంటుంది. దాంట్లో ఆ జిల్లేడాకు పెట్టి తీస్తారు. బాలెంతలకు తీస్తారు ఎక్కువ. బాలెంతలకి ఎందుకంటే వాళ్ళు కొంచెం శరీరం మెత్తగా ఉండి ఏదైనా చెడు గాలి పడుతుందని బాలెంతలకు తీస్తారు. పెద్దవాళ్ళు తీస్తారమ్మా, ఎవడు పడితే వాడు తీయరు. అది మొన్న రాకేష్ గారు ఆయన ఏమన్నారు తెలుసా, ఒక దిష్టి తీయాలన్నా 30 ఏళ్ళ అనుభవం కావాలన్నాడు ఆయన. అంటే ఆయన ఎంత పెద్ద స్థితిని, ఆయనని కాదు అలాంటి వయసు 30 ఏళ్ళని అనుభవం వస్తేనే నువ్వు దాన్ని తీయగలవు. ఎలా నువ్వు ఒక కత్తిని షార్ప్ ఎలా వాడగలవమ్మా? ఇక్కడ నువ్వు కుచ్చుకోదా, నువ్వు ఎవరిని గుచ్చలేవా, నువ్వు ఎన్నిసార్లు వాడితే ఎన్నిసార్లు నీకు కట్టగలుగుతాయి, ఎన్నిసార్లు తగులుతాయి కదా. ఈ విధంగా పోవడం అదే గురు పరంపర అంటున్నాను నేను. అదమ్మా. ఓకే గురుగారు, చివరిగా
మీరు ఇప్పుడు ఈ అమ్మాయిని మంచి స్టేట్లో తీసుకురావాలి, ఈ అమ్మాయి కొంచెం ఇట్లా ఉంది, హిప్నోటైజ్ అయినా సంథింగ్ మాట్లాడిరు. సరే అట్లనే అనుకుందాం, ఇది సినిమాల ప్రభావం అని కూడా మీరు ఇంతకుముందు మనం కొన్ని మాట్లాడుకుంటూ వచ్చాం. నిజంగా అట్లా అయినప్పుడు ఈ సినిమాల ప్రభావం వల్ల ఇంతమంది చెడిపోతున్నప్పుడు, మన పురాణాలని వీటిని కొంచెం తప్పుగా చూపిస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు మీరు ఖండిస్తలేరు? ఇంతవరకు ఎందుకు అక్కడ మాట్లాడలేదు? హైందవ శంకారం చూసావుగా, 7 లక్షల మంది వచ్చారు. నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను గన్నవరం. చాలా మంది వచ్చారు. నన్ను అక్కడ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఈటీవీ చేసింది, జీటీ, ఓ 4 ఛానల్ వాళ్ళు చేశారు, సప్తఋషి ఛానల్ వాళ్ళు. అక్కడ ఏమన్నారు విన్నారా మీరు? నా భారత జాతి హైందవ శంకారం, ఎందుకంటే ఈ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్తులు చేసేది ఏమన్నారు తెలుసా అమ్మ? అక్కడ నా జాతిని నాలో ఉన్న వ్యక్తులు కించపరిచినప్పుడు భావితరాలు నిస్సహాయత స్థితిలో ఆకలికి లేకపోతే ఇంకేదో పరిస్థితికి ఎదురు చూసిన వాళ్ళు ఏమి మార్చగలరు? కలియుగంలో నగ్న సత్యాల్లో 3వ నగ్న సత్యం ఏం తెలుసా అమ్మ? మంచివాడే, తెలిసిన వాడే, జ్ఞానం ఉన్నవాడే మోసం చేస్తున్నాడు అందరినీ. మరి అలాంటి దాంట్లో ఎందుకు ఖండిస్తలేరు మీరు అని అంటే, ఖండన మొదలయ్యిందమ్మా. ఇప్పుడు సభలు మొదలయ్యాయి. ఇంత ముందుకు ఏం చేస్తారు మీరు అంటే, ఇంతకు ముందుకు అంత లేదు మనది. కొంచెం కొన్ని విషయాలలో ఎక్కువ అయింది ఈ మధ్య. ఇప్పుడు చూడండి, ఈ రేపు నేను రామంతాపూర్కి ముఖ్య అతిథిగా వెళ్తున్నాను ఒక సనాతన ధర్మ కార్యక్రమానికి. 35 సనాతన ధర్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు హైదరాబాద్లో. ఎన్నెన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు మొదలైంది. ఇన్ని రోజులు ఏం చేశారు, ఎక్కడ పొడిచారు అని అంటే, అమ్మ ఒక సమయం ఇందాక మిత్రుడు ఏమన్నాడు తెలుసా? ఇది ఒకటి ఉంటుంది స్వామి, సంవత్సరంలో 2 నెలలు ఒకటే భక్తి ఉంటుంది అన్నారు కదా. పరమాత్ముడు ఆజ్ఞ అది. మన ఊపిరి అవుతేనే కదా అప్పుడే ఊగేది. మనకు కూడా రావాలి పూనకం. అది మొదలైంది ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు ఖండిస్తారు, ఇంకా ఖండించడం మొదలైంది. ఎన్నో ఉన్నాయి ఛానళ్ళు. కొట్టి చూడండి, ఇప్పుడు నేను దాంట్లో ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి నాకు. శివరుద్ర సాధువు అలా మాట్లాడిండు, ఇలా మాట్లాడండి, ఇలా మాట్లాడండి అంటే, కూడు ఏదైతే ఉంటుందో అమ్మ, నిమ్మలంగా తినమని మాట్లాడతా తల్లి. నేను దీన్ని ఇంత బిర్యానీ తిని, ఇంత ఫుల్ బాటిల్ తాగి, నిద్ర మాత్రం వేసుకుంటే నిద్ర రావట్లేదు తల్లి. అదే నువ్వు గుడిసెల్లో వెళ్ళి చూడు, కారం అన్నం పచ్చడి మెతుకులు తిని ఎంత కమ్మగా నిద్రపోతారు తల్లి. అదమ్మా జీవితం. ఎవరినో చంపేసి, ఎవరినో పొడిచేసి, ఎవరినో వినప్పుడు విడిచేసిన జీవితం అమ్మ. నేను అది చెప్తున్నా తల్లి అందరికీ. మన ఇల్లు, మన అమ్మ, మన నాన్న మనకి ఇచ్చారు ఎలాగో. ఎందుకని ఈరోజు ఇది పవిత్రంగా ఉన్నాంగా. ఇంకేం కాపాడతావు నువ్వు నా భారతదేశాన్ని? ఆడపిల్లల్ని రెడీ రోడ్డు మీద బట్టలు లేకుండా నగ్నంగా మీరు పైశాచికత్వమైన ఆనందాన్ని పొందుతుంటే చూసుకుంటూ కూర్చుంటున్నాంగా. ఇంకెన్ని రోజులు తల్లి? ఇలా మీరు ఖండిస్తున్నారు అని ముందుకు వస్తే మిమ్మల్ని ఏదో ఒక విషయంలో తప్పు పట్టడానికే చాలా మంది వస్తున్నారు. హ్యాపీగా రమ్మన్నాం. మేము వచ్చాము అప్పుడు, నేను మాట్లాడినాను కదా, చాలా మంది వీడియోలు మాట్లాడాం. మేము ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళాం, చాలా మంది వచ్చారు. అందరు రావాలంటున్నా. ఇప్పుడు నన్ను ఖండిస్తున్నాను అనడానికి ఇక్కడ మాట్లాడతలే. నేను ఇక్కడ మాట్లాడిందా లేనిది. మన ధర్మం అందరం కాపాడుకునేది. ఇన్ని రోజులు జై శ్రీరామ్ అనలేరు, మరి ఎందుకు? లాస్ట్ ఇయర్ అంత లేదు జై శ్రీరామ్, అంతకు ముందు కూడా జై శ్రీరామ్ లేదు. రామ మందిరం పడ్డాకనే జై శ్రీరామ్ మొదలైంది. ఇంతకు ముందు క్రిస్టియన్లే విగ్రహాలు చేసి నెగిటివ్ వస్తే ఇప్పుడు హిందువుల మీద కూడా వస్తుంది కదా. రానివ్వండి, మన భారతదేశంలో హిందువుల మీద నెగిటివ్ ఏందమ్మా వచ్చేది? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ వల్ల రానివ్వండి, దేవత వస్తుందని అది దానికి వాళ్ళకి ఇప్పుడు మారతారులేండి. ఇప్పుడు మొదలు పెట్టారు. ఇప్పుడు ఈరోజు సౌమ్య ఇంత వైల్డ్ గా ఎంక్వైరీ చేసి ఇంటర్వ్యూ చేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు ఎవరైనా? పరిష్కారం దొరికితే మార్గంలో అందరూ బయలుదేరుతారు. చిన్న ఆయుధం కూడా అమ్మ ఆకాశం అంతా కావాలి. ఆ ఆయుధం ఏం తెలుసా తల్లి? నాలుక. ఆ నాలుక ఎప్పుడైతే పవిత్రంగా పోతుందో అన్నీ పవిత్రంగా అవుతుంది. అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన, మళ్ళీ పదునైన ఆయుధం ఇంకొకటి ఉంది తెలుసా అమ్మ? చిరునవ్వు. చిరునవ్వుతో అందరినీ స్వీకరించి తూ ఈ మేరా మహీ తేరా అని అంటే సబ్ కుచ్ హమారా. అది వదిలిపెట్టేసి వచ్చినోడిని సీరియస్గా చూసి ఆడవాడేసి ఈడవాడేసి ఇక ఎందుకు రావు శత్రువులు? మరి ఇవి 2 మన దగ్గరే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. అవి నవ్వు, నాలుక 2 ఉన్నాయి. అదమ్మా. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.